బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఆర్ న్యూస్ లో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై గతంలో బాధిత మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వేధించారు అంటూ కేసు నమోదు చేశారు. తనని జైలు కూడా పంపించారు. అయినా జైలుకి వెళ్లినా కూడా తన బుద్ధి మార్చి మరోసారి బాధితురాలు మీడియా ముందుకు వచ్చింది. తమ కుటుంబ సభ్యులు అలాగే అనుచరులు కూడా ఆ యువతిని వేధిస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె మీడియా ముందు వాపోయారు. తనకు రక్షణ కల్పించాలి అని బాధితురాలు కలెక్టర్ రంజిత్ కు వినతి పత్రం కూడా అందించారు. అయితే ప్రభుత్వమే తమను ఆదుకోవాలి అనేసి కూడా ఆమె కోరుకుంటున్నారు. ఈ కేసుపై మరింత సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కర్నూలు రిపోర్టర్ కుమారస్వామి. వారితో మాట్లాడదాం. ఎస్ కుమారస్వామి, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పైన బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసిందని తెలుస్తుంది. ఏంటి, ఎందుకని? మేడం, గత 2 ఏళ్లుగా వాళ్ళ ఇంట్లోనే పని చేసుకుంటా, క్లినిక్ లో పని చేసుకుంటా, కోడుమూరు సుధాకర్ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే క్లినిక్ లో పని చేసుకుంటూ దాదాపుగా జీవనం సాగిస్తుంది. కానీ ఒక రోజు తనని అత్యాచారం చేశారని చెప్పి గత సంవత్సరంలో కూడా ఆయన రిపోర్ట్ ఇచ్చారు. కానీ అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ పోలీసులు కానీ ఇట్లా ఎవరే కానీ ఆయన మీద చర్య తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకి న్యాయం జరుగుతారనే భరోసాతో ఈ రోజు కలెక్టర్ ఆశించింది. మేడం, అయితే సుధాకర్ జైలుకి వెళ్ళొచ్చినా కూడా తన పద్ధతి మార్చుకోలేదు అనేసి చెప్తున్నారు. ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేస్తున్నారు అనేసి చెప్తుంది ఆ అమ్మాయి. అంటే ఎలాంటి బెదిరింపులకు గురి చేస్తున్నారు? మేడం, ఈ అమ్మాయి నువ్వు కలెక్టర్ కానీ పోలీసులు కానీ ఆచరించినావంటే నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి చంపేస్తామని చెప్పి ఫోన్ కాల్తో బెదిరించడం జరిగింది. ఓకే, అయితే కలెక్టర్ రంజిత్ కి వినతి పత్రం ఇచ్చింది అనేసి చెప్తున్నారు. అంటే వినతి పత్రంలో ఏమేం పేర్కొన్నది మహిళ? వినతి పత్రంలో ఈ రోజు కోడుమూరు సుధాకర్ నా పైన అత్యాచారం చేసినారు కాబట్టి నాకు నాకు బతుకు తెరకలేదు కాబట్టి నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ఆమెను కలెక్టర్ గాని తర్వాత మరింత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. మేడం, తర్వాత నా కుటుంబానికి నాకు కానీ రక్షణ కావాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ విన్నపత్రం ఇవ్వడం జరిగింది. అయితే అధికారి నుంచి ఆమెకి ఎలాంటి హామీ వచ్చింది కృష్ణకుమార్? ఆమెకి ఎలాంటి హామీ వచ్చిందంటే ఈ రోజు కోడుమూరు సుధాకర్ మీ పైన ఎలాంటి అత్యాచారం చేయకుండా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే బెదిరింపులకు గురి చేస్తున్నారో అని చెప్పి అమ్మాయి ఫిర్యాదు చేసిందో వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ అతను రిమాండ్ కి 14 days రిమాండ్ కి తరలించడం జరిగింది. మేడం, ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ కుమార్. థ్యాంక్ యూ మేడం. రైట్. వాళ్ళ ఇంట్లో పనికి వెళ్తుంటే అప్పటి నుంచి నన్ను సెక్స్ వీడియోస్ చూపించి అట్లా ఫోన్లో చేసే విధంగా నన్ను అట్లా చేసేవాడు. నన్ను ఈ విషయం బయటకు చెప్తే మా అమ్మ వాళ్ళని చంపేపిస్తా అని మా అమ్మ నాన్నని చంపేపిస్తా అని మమ్మల్ని బెదిరించినాడు. అందుకే ఇన్ని రోజులు ఏం చెప్పకుండా మేము ఏం భయపడి ఉన్నా. తర్వాత ఇట్లనే సతాయిస్తుంటే నేను ఒకరోజు వీడియో తీసుకొని ఆ వీడియో నాకు సేఫ్టీ కోసం నేను పెట్టుకున్నా. తర్వాత నా జీవితం సర్వనాశనం చేసినాడు ఆయన. రోజు విధంగా అట్లనే చేస్తుండే. ఇంకా ఈ విషయం ఇంట్లోకి చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళమంతా పోయి కేసు పెట్టినాం అన్న. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్. మాకు న్యాయం జరగదు. సంఘం మాకు న్యాయం జరగాల సార్. మా పాపకి ఇలాంటివి చేసినాడు. మాకు 4 ఆడపిల్లలు, మమ్మల్ని ఇట్లా మా పిల్లని ఇట్లా చేసినాడు. మాకు పెళ్లి చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేసినాడు. మేము పని చేస్తున్నాము. మా 3 చేస్తే 10,000 ఇస్తున్నాము. మా పాప చెప్తే మా అమ్మ నాన్న చంపుతామని చెప్పి మాకు ఈ విధంగా చేసినాడు. మాకు న్యాయం జరగాల. మా పిల్లని ఈ విధంగా చేసినాడు. మానభంగం చేసేసినాడు. ఇక్కడ మాకు న్యాయం జరగాలని వచ్చినాం సార్. మేము మాకేమన్నా ఉద్యోగము, మా పాపకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందుకు ఎవరు వస్తున్నారు, ఏమో ఒకటి ఉద్యోగము, మాకేమో ఒకటి సాయం చేయాలని మేము వచ్చినాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఆర్ న్యూస్ లో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై గతంలో బాధిత మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వేధించారు అంటూ కేసు నమోదు చేశారు. తనని జైలు కూడా పంపించారు. అయినా
జైలుకి వెళ్ళినా కూడా తన బుద్ధి మార్చి మరోసారి బాధితురాలు మీడియా ముందుకు వచ్చింది. తమ కుటుంబ సభ్యులు అలాగే అనుచరులు కూడా ఆ యువతిని వేధిస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె మీడియా ముందు వాపోయారు. తనకు రక్షణ కల్పించాలి అని బాధితురాలు కలెక్టర్ రంజిత్ కు వినతి పత్రం కూడా అందించారు. అయితే ప్రభుత్వమే తమను ఆదుకోవాలి అనేసి కూడా ఆమె కోరుకుంటున్నారు. ఈ కేసుపై మరింత సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కర్నూలు రిపోర్టర్ కుమారస్వామి, వారితో మాట్లాడదాం. ఎస్ కుమారస్వామి, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పైన బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసిందని తెలుస్తుంది. ఏంటి, ఎందుకని? మేడం, గత 2 ఏళ్లుగా వాళ్ళ ఇంట్లోనే పని చేసుకుంటా, క్లినిక్ లో పని చేసుకుంటా, కొడుమూరు సుధాకర్ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే క్లినిక్ లో పని చేసుకుంటూ దాదాపుగా జీవనం సాగిస్తుంది. కానీ ఒక రోజు తనని అత్యాచారం చేశారని చెప్పి గత సంవత్సరంలో కూడా ఆమె రిపోర్ట్ ఇచ్చారు. కానీ అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ పోలీసులు కానీ ఇట్లా ఎవరే కానీ ఆయన మీద చర్య తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకి న్యాయం జరుగుతుందనే భరోసాతో ఈ రోజు కలెక్టర్ ఆశించింది మేడం. అయితే సుధాకర్ జైలుకి వెళ్ళొచ్చినా కూడా తన పద్ధతి మార్చుకోలేదు అనేసి చెప్తున్నారు. ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేస్తున్నారు అనేసి చెప్తుంది ఆ అమ్మాయి. అంటే ఎలాంటి బెదిరింపులకు గురి చేస్తున్నారు? మేడం, ఈ అమ్మాయి నువ్వు కలెక్టర్ కానీ పోలీసులు కానీ ఆచరించినావంటే నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి చంపేస్తామని చెప్పి ఫోన్ కాల్తో బెదిరించడం జరిగింది. ఓకే, అయితే కలెక్టర్ రంజిత్ కి వినతి పత్రం ఇచ్చింది అనేసి చెప్తున్నారు. అంటే వినతి పత్రంలో ఏమేమి పేర్కొన్నది మహిళ? వినతి పత్రంలో ఈ రోజు కొడుమూరు సుధాకర్ నా పైన అత్యాచారం చేసినారు కాబట్టి నాకు ఎక్కడ నాకు బతుకు తెరకలేదు కాబట్టి నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ఆమెను కలెక్టర్ గాని తర్వాత మరింత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది మేడం. తర్వాత నా కుటుంబానికి నాకు కానీ రక్షణ కావాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ విన్నపత్రం ఇవ్వడం జరిగింది. అయితే అధికారుల నుంచి ఆమెకి ఎలాంటి హామీ వచ్చింది కృష్ణకుమార్? ఆమెకి ఎలాంటి హామీ వచ్చిందంటే ఈ రోజు కొడుమూరు సుధాకర్ మీ పైన ఎలాంటి అత్యాచారం చేయకుండా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే బెదిరింపులకు గురి చేస్తున్నారో అని చెప్పి అమ్మాయి ఫిర్యాదు చేసిందో వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ అతను రిమాండ్ కి 14 days రిమాండ్ కి తరలించడం జరిగింది మేడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణకుమార్.